వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 300 ఓసీఎస్ జీవో రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఇక 10 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ ఛాంబర్ ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఛాంబర్ వద్దనే రాత్రి బస చేస్తామంటున్నారు ఉద్యోగులు. మేము గతంలో 17 సంవత్సరాలు థర్డ్ కాంట్రాక్ట్లో డ్యూటీ చేసిన తర్వాత అప్పుడు జీతం తక్కువైతుంది, మాకు సరిపోతలేదని ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలని ఆలోచన వచ్చి మేము అధికారుల చుట్టూ తిరిగి మేము ఒక జీవో 34 జీవో సంపాదించుకొని అవుట్సోర్సింగ్గా 5 సంవత్సరాలు సార్జెంట్ దగ్గర డ్యూటీ చేసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ మేడం సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారంటే మీరు మళ్ళీ శ్రీకృష్ణ పోవాలి అని అంటారు. శ్రీకృష్ణ పోతేనే జీతం ఇస్తాం, లేకుంటే ఇవ్వం అనేసి ఇప్పుడు 11 నెలల జీతం ఆపిండు. శ్రీకృష్ణ పోతేనే మేము జీతాలు ఇస్తాం, లేకుంటే ఇవ్వం అంటే మేము శ్రీకృష్ణకి ఎట్లా పోతాము? మేము ఒక జీవో తెచ్చుకున్నాము, అవుట్సోర్సింగ్గా తెచ్చుకున్నాం. మేము సార్జెంట్ దగ్గర డ్యూటీలు చేసినాం కదా, మేము అంతకుముందు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అలా చేసినాకనే ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలనే ఒక ఆలోచన వచ్చే కదా, మేము జీతం సరిపోక కదా ఈ అవుట్సోర్సింగ్ పోస్టులకు వస్తే మాకు ఒక 2000 జీతం 3000 జీతం ఎక్కువ వస్తుంది కదా అన్న ఆలోచనతోటే మేము ముందుకు ఒక మెట్టు ఎక్కినాం కదా. మళ్ళీ మీరు అధికారులు ఒక మెట్టు ఎట్ల కింద తీస్తారు అనే మేము తగ్గినాం కానీ వాళ్ళు తగ్గలేదు. మరి మా జీవో ఎక్కడ పోయింది? మా జీతాలు ఎక్కడ పోయినాయి?